మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కావల్గూడలో జరిగిన సామూహిక బండారంలో విషప్రయోగం జరిగింది. గ్రామంలోని 250 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో సంప్రదాయం ప్రకారం సామూహిక బండారా నిర్వహించారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ఒక్కసారిగా వాంతులు విరోచనాలతో అస్వస్థతలు పడడంతో వారిని ఉమ్రి, సిద్ధి, ధర్మాబాద్, కరేగావ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉండడంతో గ్రామంలోనే వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఒక ఉమ్రి గ్రామ ఆసుపత్రిలో 122 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే అక్కడ సరిపడా బెడ్స్ లేకపోవడంతో వరండాలోనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హరిప్రియ, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాలోని కవల్గూడ గ్రామంలో నిన్నటి రోజు జరిగినటువంటి బండారా కార్యక్రమం అంటే దాదాపు ఆధ్యాత్మిక ప్రవచనాలకు సంబంధించిన కార్యక్రమము. గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని బండారా అంటారు. ఈ బండారా కార్యక్రమంలో దాదాపు 2 నుంచి 3 వేల మంది భక్తులకు సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిన్నటి రోజు నిర్వహించారు. అయితే నిన్నటి రోజు అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఒక్కొక్కరుగా ఉదయం నుంచి వాంతులు విరోధనలు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచే ఇదంతా కూడా బయటపడింది. మొదట ఇది ఫుడ్ పాయిజన్ గా భావించారు. ఫుడ్ పాయిజన్ కాదు, ఇది ఎవరో విష ప్రయోగానికి పాల్పడి ఉండవచ్చు అని. ఏదైతే తీపి పదార్థానికి సంబంధించిన వంటకం ఉండేనో అందులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విషం కలిపి ఉండవచ్చు అని మొదట భావించారు. పోలీసులు ఇదే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాంతులు విరోచనలు చేసుకుంటూ ఒక్కొక్కరుగా దాదాపు 250 మంది వరకు చేరారు. ఉమ్రి గ్రామంలో ఉమ్రితో పాటు సింధి, ధర్మాబాద్, కారేగావ్, కర్టేలి ఆసుపత్రుల్లో దాదాపు 250 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఇదంతా కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సందర్భంలోనే సాయంత్రం వరకు దాదాపు 300 వరకు కూడా బాధితులు ఉన్నట్లు సమాచారం ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోవడము, వరండాలోనే చికిత్సలు అందిస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. మొత్తంగా చూసుకుంటే మొదట రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా 14 రోజుల కాల్పుల విరమణకు ముందుకు వచ్చింది. కొన్ని షరతులతో హర్ముజ్ జలసంధి తెరిచేందుకు కాల్పుల విరమణకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్ ప్రధాని అభ్యర్థనతో అమెరికాలో చర్చలు అంగీకరిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాల పాటు హర్ముజ్లో రాకపోకలు సాగుతాయని తెలిపింది. ఇందుకోసం ఇరాన్ అమెరికాకు 10 షరతులు విధించింది. యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకునేందుకు హక్కును అమెరికా గుర్తించాలని, ఇది తమ సార్వభౌమాధికారమని ఇరాన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై అమెరికా లేదా ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సూచించింది. తక్షణమే గల్ఫ్ రీజనల్ నుంచి అమెరికా తన బలగాలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని, లెబనాన్లోని హిజ్బుల్లాతో పాటు ఇరాన్కు మద్దతు ఇచ్చే గ్రూపులపై దాడులు చేయవద్దని, ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను అమెరికా పూర్తిగా రద్దు చేయాలని అల్టిమేటం ఇచ్చింది ఇరాన్. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. తాము ఇరాన్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఇరాన్తో పాలనా మార్పును స్వాగతిస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్ సాయంతో అణువ్యర్థాలను తొలగిస్తామని తెలిపారు. ఇరాన్ చేసిన 15 ప్రతిపాదనల్లో చాలా అంశాలపై అంగీకారం కుదిరిందన్న ఆయన యురేనియం పైన చర్చలు జరుగుతాయని తెలిపారు. మరోవైపు ఇరాన్కు సాయం చేస్తున్న దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్ విసిరారు. ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 15% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్ పై యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ
హెగ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సెరను కోరడంతో తమ అధ్యక్షుడు ట్రంప్ దయచూపి సీజ్ ఫైర్ ప్రకటించారని పేర్కొన్నారు. ఇరాన్పై దాడికి అమెరికాలోని 10% మిలిటరీని మాత్రమే వినియోగించామన్నారు. ఆయన ఆ దేశ అగ్రనాయకత్వాన్ని మట్టి కరిపించామని వెల్లడించారు. అమెరికా చేసిన దాడులతో తమను తాము రక్షించుకోలేమని అర్థం చేసుకుని ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు హెగ్ స్మిత్. Big day for world peace. Iran wants it to happen. They've had enough. Operation Epic Fury was a historic and overwhelming victory on the battlefield. A capital V military victory. By any measure, Epic Fury decimated Iran's military and rendered it combat ineffective for years to come. You see, in less than 40 days, one of our combatant commands, Central Command, CENTCOM, using less than 10% of America's total combat power, dismantled one of the world's largest militaries. The world's leading state sponsor of terrorism proved utterly incapable of defending itself, its people, or its territory. He chose mercy. He spared those targets because Iran accepted the ceasefire under overwhelming pressure. The new Iranian regime understood that a deal was far better than the fate that awaited them. This new regime just happened to look at what happened to their predecessors, their top leadership. పశ్చిమాసియాలో కాల్పుల విరమణపై భారత ప్రభుత్వం స్పందించింది. సీజ్ ఫైర్ ను స్వాగతిస్తున్నట్టు విదేశాంగ శాఖ లేఖ విడుదల చేసింది. పశ్చిమాసియాలో నిరంతరం శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ చర్చలతోనే యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ప్రపంచ దేశాల వాణిజ్యంపై యుద్ధ ప్రభావం చూపిందన్న విదేశాంగ శాఖ ఇంధన సరఫరా నిలిచి దేశాలు ఇబ్బందులు పడ్డాయని తెలిపింది. హర్ముజ్ జలసంధి నుంచి రవాణా పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రేపు 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. 3 ప్రాంతాలతో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో పాటు ఈ ఎన్నికల ఫలితాలు కూడా మే 4వ తేదీన ప్రకటించనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై భారత్ స్పందించింది. ఈ సీజ్ ఫైర్ ను ఇరు దేశాలు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్టు విదేశాంగ శాఖ ఎక్స్లో ట్వీట్ చేసింది. ఈ వార్ వల్ల ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు అంతరాయం కలిగింది. తాజా ఒప్పందం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు ఏ ఆటంకం ఉండదని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. దాదాపు 40 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేస్తూ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ను తిరిగి ఓపెన్ చేసేందుకు ఆ కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది. సీఎం రేవంత్ ను రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ కాస్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఘనా హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన కాస్వి సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని హైకమిషనర్ కాస్వి కోరగా దానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందని, త్వరలోనే అన్ని బయటకు వస్తాయని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడిపోమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నిజాలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లేని ఆరోపణలు తమ ప్రభుత్వంపై చేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, ఇంకా అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది. వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి అక్రమ ఆస్తులని కాపాడుకోవటం కోసం భయభ్రాంతులను చేయడాలని ఇలా తాటాకు చప్పుళ్లు చేస్తేనో, ఇట్లా కారు కోతలు కూస్తేనో
ఇందాక ఉదాహరణ చెప్పిన ఆ అడవి పందిలాగా గజ్జి కుక్కలాగా చేస్తేనో ఈ ప్రభుత్వం భయపడదు. మీ అక్రమాల చిట్టా, మీ భూదందాల చిట్టా మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం తప్పకుండా తొందరలోనే ఉంటది. మీ తాటాకు చప్పట్లకి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను కొనుగోలుదారులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, మిల్లర్లు రైతులకు సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సేకరణ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఐకేపీ సెంటర్లు తెరవడం, మా కలెక్టర్లు, మా పీడీడీఆర్డీ కానీ అధికారులు కానీ డిఎస్ఓ డిఎంలు అందరూ కూడా ఫీల్డ్లో ఎంఆర్ఓలు ఎండిఓలు ప్రతి ఒక్కరు కూడా ఉండి వచ్చిన ధాన్యాన్ని వచ్చిన వెంటనే తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, రా రైసు, బాయిల్ రైసు కొన్ని ఇష్యూలు ఉన్నా కానీ అది కూడా త్వరలోనే పరిష్కారం అయ్యి రైతులకు కూడా హామీ ఇస్తున్నాం. మీరు ధర్నాలని అన్ని చేసే అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఏ విధంగా ఈ ప్రభుత్వం గతంలో చేసిందో. పేమెంట్ కానీ తీసుకున్న తర్వాత వెంటనే బ్యాంకులో మీ అకౌంట్లో అమౌంట్ పడే విధంగా కొన్ని ఇబ్బందుల మూలంగా నల్గొండలో 5-6 మిల్లులు బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలంగా ఆలస్యమైనా పోయినసారి కూడా 10-15 రోజులు తీసుకున్నాం. ఈసారి అయితే 2-3 రోజులన్నీ తీసుకునే వచ్చిన ధాన్యం కంప్లీట్ చేసే విధంగా ఈ రోజుకెళ్ళే 3 రోజుల కింద ఇక్కడ సెంటర్లన్నీ దాదాపు నల్గొండ కాన్స్టిట్యున్సీలో 115 సెంటర్లు, 115 ఐకేపీ సెంటర్లు, నకరికల్లు, మిర్యాలు కూడా అంతటా ఓపెన్ అయినాయి. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్తో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఓటర్ లిస్టు శుద్ధి కోసం జరుగుతోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. డిటెక్టివ్, డిలీట్, డీపోర్ట్ లక్ష్యంగా అక్రమ ఓట్లు తొలగించారని పిలుపునిచ్చారు. ఇకపై ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ గారు పెట్టిన ఎస్ఆర్ కాదు ఇది. 2002 నుంచి 24 ఇయర్స్ దాకా ఎస్ఆర్ జరగలే. సో దెర్ ఇస్ ఎ నీడ్ టు క్లీన్ ది ఓటింగ్ సిస్టమ్, ఓటర్ లిస్ట్. ఎందుకంటే 2002లో ఓటర్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ట్రాన్స్ఫర్ అయి ఉంటారు, చాలామంది చనిపోయి ఉంటారు, చాలామంది షిఫ్ట్ అయి ఉంటారు. వీళ్ళు ఇక అదే ఏరియాలో ఉంటారు కానీ వేరే చోట వెళ్ళి ఉంటారు. దీనికి Form 6, Form 7, Form 8 ఉంటుంది. అది మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇస్తారు. అది Form 6 ఈజ్ ఫర్ ఎంట్రీ. జగిత్యాల జిల్లాలో రేపు ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. కాంగ్రెస్ మాజీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్తో పాటు జీవన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పులీశ్వర్ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఇటీవల కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇప్పటి వరకు సస్పెన్స్ నెలకొంది. రేపు కేటీఆర్తో భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్కు ఏ పార్టీ వేదిక కానుందో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిషన్ భగీరథ, ఉపాధి హామీ పనులు, ఏజెన్సీ గ్రామాల్లో పెసా చట్టం అమలుపై సెక్రటేరియట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ దివ్య, ఈఎన్సీ కృష్ణాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు తదితరులు రివ్యూలో పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాపై తాజా పరిస్థితిని అధికారులు మంత్రి సీతక్కకు వివరించారు. తాగునీటికి అవసరమైన మేర నీటి నిల్వలు రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వృధా చేయకుండా నీటిని జాగ్రత్తగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు తాగునీటి సరఫరాపై అధికారులు నివేదికలు సమర్పించాలని సీతక్క అధికారులను ఆదేశించారు. స్టోర్ పాయింట్స్తో నీటి కొరత తలెత్తిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రెడీ చేయాలని సూచించారు. రాబోయే 2 నెలల అత్యంత కీలకం. అప్పటి వరకు ఎక్కడా నీటి కొరత రాకుండా చూడాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై తెలంగాణ ప్రతినిధులతో కలిసి చర్చించిన ఆయన ఎయిర్పోర్ట్తో పాటు డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించినట్టు తెలిపారు. ఈ నెల 17న ఆదిలాబాద్లో స్థల పరిశీలన చేసి డిపిఆర్ను డిఫెన్స్ మినిస్టర్కు పంపుతామన్నారు రామ్మోహన్ నాయుడు. ఆదిలాబాద్లో ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక 360 ఏకర్స్ గతంలో వాళ్ళ తాలూకా ల్యాండ్ ఉండడం, ఆ ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా బాగుండడం వల్ల అక్కడే
పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టుకున్నాం. అందులో మరొక్కసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. గతంలో ఏదైతే జాయింట్ వెంచర్ ఎయిర్పోర్ట్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీతో డెవలప్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం ఉండిందో, ఈసారి ఎందుకనంటే డిఫెన్స్ కూడా అది ఒక స్ట్రాటజిక్గా ఒక మంచి సైట్గా వాళ్ళు కూడా నిర్ధారించడంతో, వాళ్ళు తెలియజేయడంతో అక్కడ డిఫెన్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న రేవంత్ వైపు గాలి వీచిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిట్చాట్ నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినా 38% ఓట్లు ప్రజలు ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజేంద్రనగర్ కోర్టు మరో 2 రోజులు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోయినాబాద్లోని ఫామ్ హౌస్లోని డ్రగ్స్ పార్టీ ఘటనకు సంబంధించి పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మలను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే వారు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఉప్పర్పల్లి కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. పోలీసులతో ఏకీభవించిన కోర్టు మరో 2 రోజులు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తీర్పుపై హైకోర్టు వాదనలు ముగిశాయి. ఈ వ్యవహారంపై తీర్పును ధర్మాసనం ఈ నెల 22కు వాయిదా వేసింది. రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల చిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో రోడ్ల భవనాలు, రవాణా శాఖపై సీఎం అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రోడ్ల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగే విధంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ముందడుగు పడింది. 2,534 కోట్లతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నివాస సముదాయాల ఏర్పాటుకు 1,234 కోట్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేసింది కేంద్రం. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ప్రాజెక్ట్ తదుపరి అనుమతులను కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ ఇస్తే త్వరలో నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.5 ఎకరాల భూమిని కేటాయించింది సిఆర్డీఏ. ఇందులో 5.5 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విశాఖ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రానికి శాశ్వతంగా రాజధాని లేకుండా చేస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన దోపిడీ కోసమే అమరావతిని తెరపైకి తెచ్చారన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా క్యాపిటల్ రీజియన్ ప్రకటిస్తే డే 1 నుంచే రాజధాని ఉంటుందని పేర్కొన్నారు జగన్. అమరావతిలో పెట్టే ఖర్చులతో 10% ఖర్చుతో రాజధానిగా మావిగన్ను ప్రతిపాదిస్తే తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది
మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఇంతకు ముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు, అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తా ఉన్నారు. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెట్టి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఉద్యోగుల కృషి కారణంగా విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. ముఖ్యంగా కష్టకాలంలో కూడా వెనుకడుగు వేయకుండా విధులు నిర్వర్తించే విద్యుత్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో రాష్ట్రం రికార్డు స్థాయిని నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు అనే ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవర్ రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏపీ పునర్విభజన చట్టంలో చేసిన చిన్న మార్పుకే కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిలో 1,00,000 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని, అది సాధ్యమేనా అని నిలదీశారు. ఏపీ ఫ్యూచర్కు జగన్ ప్రతిపాదించిన మావిగన్ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును క్లస్టర్గా ఏర్పాటు చేసి రాజధాని చేయాలని, మావిగన్ కాకుండా ఏ పేరైనా పెట్టుకోండి అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటులో చట్టం చేసినారని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళందరూ వేడుకలు చేస్తూ ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2013లో జరిగింది. దానికి చిన్న అమెండ్మెంట్ అంతే. సెక్షన్ 5(1)లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మనకు క్యాపిటల్, కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5(2)లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఇట్స్ ఓన్ క్యాపిటల్ ఉంటుంది అని చెప్పినారు. ఇది చట్టం 2010. హైదరాబాద్ గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు సీఎం కావాలని అనుకున్నారు, కానీ అది జరగకపోయేసరికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో రోజుకొక ఎపిసోడ్ తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని ఒక పక్కన రెవెన్యూ మినిస్టర్ గారిని, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ని, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని, ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈరోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. ముఖ్యంగా హరీష్ రావు గారి సమస్య ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు, మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మర్ది మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనైనా బురిడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని. గర్భిణీ స్త్రీలలో శాస్త్రీయ చికిత్స విధానాన్ని తగ్గించి సాధారణ ప్రసవం జరిగే విధంగా వైద్యులు చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. బోయిగూడలోని మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన
సేఫ్ మదర్ డే వేడుకల్లో మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గర్భిణీ స్త్రీలకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్యం అందిస్తున్నారని అన్నారు. మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వారికి మంచి పోషకాహారాలను అందే విధంగా చూస్తున్నామన్నారు. మిడ్వైఫరీ సెంటర్లను మరిన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మాతృమూర్తులను ఆరోగ్యవంతులుగా ఉంచడమే తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాలలో సుమారు 7,000 పైసలకు నర్సుల రిక్రూట్మెంట్. ఈవెన్ yesterday I was taken back, I was surprised. CAS and assistant professors, almost more than 50% is women. So it implies that the department is going to be strengthened through women. ద్రవ్య పరపతి వినిమయ సమీక్షా సమావేశాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్వహించారు. వరుసగా రెండోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పు లేదన్నారు. వడ్డీ రేట్లలో 5.25% యథాతథంగా కొనసాగుతుందన్నారు. రుణగ్రహీతలకు ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకున్న వారికి పెద్ద ఉపశమనం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. And gold have moderated, financial markets have become more volatile, equities registered a broad-based correction, sovereign bond yields already elevated due to long-run fiscal sustainability concerns driven by inflation fears have hardened across major economies. I now come to the decision of the Monetary Policy Committee. The Monetary Policy Committee met on 6th, 7th and briefly today in the morning of April to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged. Well, that's all for now. Stay tuned to HM TV.